హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలపండి. నేనైతే ఈరోజు మటన్ అండ్ బ్లడ్ కర్రీ అయితే ప్రిపరేషన్ అండ్ నేను ఎలా ఉంటానో చూపిస్తాను చూడండి. నేను మా చిన్న మేనత్తోళ్ళ ఇంటికి పోయినా మటన్ అయితే తెచ్చిండు మా మామయ్య. తెస్తే మా అక్క కోస్తుంది. పక్కనే ఆ బ్లడ్ అయితే వేడి నీళ్ళల్లో వేసిందండి. వేసి తీసి చిన్న చిన్న ముక్కలు అయితే కోసింది. బ్లడ్ కూడా రెండు ఒక్కసారే వండడం చూసేయండి ఫ్రెండ్స్. అది సపరేట్ ఇది సపరేట్ పెట్టలేదు, రెండు ఒక దాంట్లోనే వండేసినాం. చూపిస్తా చూడండి. అగో బ్లడ్ కూడా అగో ఇదేమో బ్లడ్. ఓకేనండి. నీళ్ళల్లో ఉడకబెట్టి మళ్ళీ చిన్నగా ముక్కల్లా కోసుకోవాలి. మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. మీ ఫ్లేవర్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 గిన్నెలు అయితే ఒక దాంట్లో పెట్టేసిన, ఇంట్లో రెండున్నర అందులో 1.5 పావులు అయితే పోసిన. మటన్కి ఏమో 2.5, బ్లడ్కి ఏమో 1.5 అయితే నూనె అయితే పట్టుద్ది. జీలకర్ర అయితే వేసిన ఫ్రెండ్స్. నూనె బాగా గాలినాక జీలకర్ర అయితే వేసిన తర్వాత ఉల్లిగడ్డలు మనం కోసుకున్నాక చిన్నగా అవి అయితే అందులో కొన్ని ఇందులో కొన్ని రెండింటికి సరిపడా కోసేసినాం. ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు అందులో ఒక ఉల్లిగడ్డ అయితే వేయడం జరిగిందండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేద్దాం, తర్వాత గోలినాక మళ్ళీ ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఇలా మీరు కూడా టైం సేవ్ చేసుకోవాలంటే రెండు ఒకసారి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే రెండు గ్యాస్ల మీద పెట్టేసి 2 పొయ్యిలు ఉంటుంది కదా వాటి మీద పెట్టేసి చేస్తున్నాను. తర్వాత దీంట్లో కాంబినేషన్ బగారన్నం కూడా వండేసిన. పక్కన రైస్ కుక్కర్ ఉంది చూడ, అలా బగారన్నం అలానే పెట్టేసినాం. ఓకేనా. 3 ఒకసారి అవుతున్నాయండి. చూడండి. ముగ్గు లేకపోతే ఇక దేవులాడుతున్నాను. చూడండి బాగుంది కర్రీ మాత్రం. ఫస్ట్ ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంత వేసినాక కర్రీ అయితే అందులో వేసేసిన. ఓకేనండి. అల్లం వెల్లిగడ్డ మళ్ళీ పసుపు వేసినాక ఇటు బ్లడ్ అండ్ ఇటు మటన్ అయితే రెండు ఒకసారి పోపుకేసిన. ఇలా చేసుకొని ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. ఎందులోటి ఇలా సండే స్పెషల్, అందులో ఒకటి మేము వచ్చిన మా మామ అయితే మటన్ తెచ్చిండండి. ఇక వండడం జరిగింది. బాగున్నాయి, టేస్ట్ అయితే బాగున్నది. మా అక్క కూడా బాగానే ఉంటుందండి వంటలు అయితే. ఇంకా రెండు అయితే ఒకసారి ప్రిపరేషన్ అయిపోద్ది కదా దబ్బున. పిల్లలు అయితే ఆకలి అవుతుంది అంటారు. అంతకుముందు దోశలు అయితే చేసింది. దోశలు అయితే కారం చట్నీతో తిన్నామండి. తర్వాత ఇక ప్రిపరేషన్ కర్రీ వండుతుంది. ఓకేనా అండి. పైన అయితే మాడిపోకుండా నీళ్ళు అలా ఇమడాలని పైన నీళ్ళు అయితే పోసి పెట్టిందండి. అలా నీళ్ళు అయితే నీళ్ళంతా ఇమిడినాకనే మనం కారం వేసుకోవడమే. ఇంట్లో పచ్చిమిరపకాయలు ఏమి ఉండదండి. కొంచెం కారం లైట్గా వేసుకోవాలి. ఫ్రై అండి, ఇది ఉత్తిగా తినడానికి ఫ్రై ఓన్లీ. ఇదేమో కర్రీ వండుతున్నాం. ఓకేనా. ఫ్రై అయితే కంప్లీట్ అయింది చూసేయండి. అందులో ఏం లేదు, కొంచెం కారం వేసింది, ఉప్పు వేసింది, అన్నీ వేసి దించడమేనండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. దీని పని ఏమి ఉండదండి. ఇలా కారం కొంచెం వేస్తారు, దాంట్లోనే ఎక్కువ వేస్తారు కదా. పెప్పర్ పౌడర్ ఉంటే అందులో బ్లడ్లు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మా అక్క వండుతుందండి బ్లడ్. ఇదైతే నేను పొయ్యి మీద వేసిన మటను. మా అక్క ఇంకా నేనైతే కెమెరా పట్టుకున్నా. అది ట్రైపాడ్ తీసుకోవాలి, ఆడికి కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. నేనే ఇక కెమెరా పట్టుకున్నాను. అందులో కొంచెం పెప్పర్ పౌడర్ కలుతుందండి. ఏది మన బ్లడ్ చాలా బాగుంటుంది. అందులో కారం అయితే పట్టదు కదా ఫ్రెండ్స్ తినడానికి. కంప్లీట్ అయితే అయిపోయింది. లాస్ట్కు మీరు పుదీనా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అగో నీళ్ళన్నీ ఉన్నాయి చూడ, ఈ నీళ్ళు అంతా ఇడకాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఇడికినాకనే అక్క అయితే కారం వేస్తుందండి. ఇంకా కారం అయితే వేయలేదు. నీళ్ళు అయితే దగ్గరికి అయింది. మన కూర వచ్చేసి మొత్తం దగ్గరికి అయింది. కారం పడుతుంది అంటే అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసినాకనే వాటర్ పైన పెడితే నీళ్ళన్నీ ఉట్టినాయి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటుంది మళ్ళీ నీళ్ళు ఊరడానికి. దాంట్లో కూడా గిత్తత వేయండి ఫ్రెండ్స్. దాంట్లో బ్లడ్లో కూడా కొంచెం వేయాలి. ఇంకా దబ్బు నింపుకోవడానికి అయితే బగారాకు వేసింది. కారం అయితే 2.5 వేసిందండి. కారం బాగుంటట్టుంది. 2.5 అయితే వేసింది. అందువల్ల చూడండి ఫ్రెండ్స్ బాగున్నది. వాటర్ అయితే పోసింది. చెమ్ము 2 చెంబుల వాటర్ అయితే పోసిందండి. ముది అట్టుంది. 2 చెంబులు అయితే పడుతుంది. ఒక చెమ్ము ఉడకడానికి, ఒక చెమ్ము అందులో సోరవలాగా. ఓకేనా. చపాతీలు గిన్నె అన్నం గిన్నె అద్దుకొని తినడానికి ఉండాలి కదండి సోరవ. అందువల్ల 2 అయితే పోసిందండి. ఒకటి పోసింది, తర్వాత మళ్ళీ ఒకటి పోస్తుంది. ఓకేనా. అర్ధగంట తర్వాత మన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకేనా. అన్నీ చూపెట్టలేదు. మసాలాతోటి గార్నిష్ చేసుకుంటే మన కూర అయితే రెడీ. బోటీ రెడీ, అదే రక్తం రెడీ అయింది. కర్రీ కూడా కంప్లీట్ అయిందండి. అన్నం అయితే వేసుకున్న, బోటీ అయిన మటన్ అయితే వేసి పెట్టింది అక్క. మా అక్కయ్య పెట్టేసింది. తింటున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్స్. ఓకే, బాయ్.